హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఎవరికి తెలియని రెసిపీ కాదు, బట్ అందరికీ తెలిసిందే టొమాటో రోటి పచ్చడి. ఈ పచ్చడి చేస్తున్నప్పుడు నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది. ఎందుకంటే మా అమ్మమ్మ తన పెరట్లో ఉన్న తోటకూర, టమాటాలు అవన్నీ కోసి అప్పటికప్పుడు పచ్చడి చేసి మాకందరికీ ముద్దలు కల్పిస్తూ ఉండేదన్నమాట. సో ఇవాళ నేను ఆఫీస్ నుంచి రాగానే ఎందుకో టమాటా పచ్చడి చేసుకోవాలి అని అనిపించింది. సో అందుకని నేను రాగానే టమాటా పచ్చడికి కావాల్సినవన్నీ లైక్ పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా అన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అవన్నీ బాండీలో వేసేసుకొని అవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత టమాటాని మగ్గపెట్టాలి కాబట్టి టమాటా వేసేసాను. చూడండి ఆ పొగలు ఎట్లా వస్తున్నాయో, ఆ పచ్చిమిరపకాయలన్నీ ఫ్రై చేసాం కదా. సో తర్వాత టమాటా పైన కొద్దిగా పసుపు అండ్ కొత్తిమీర వేసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు వేసుకున్నాక టమాటాలన్నీ మగ్గపెట్టేసి కాసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నాక ఇంకా అసలైన సిసలైన ఘట్టం వచ్చింది. రోటిలో వేసుకొని ముందు పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ దంచేసుకున్నాక మెత్తగా నలిగిన తర్వాత ఇంకా ఏముందండి వేసుకోవడానికి, టమాటా ఒకటే కదా మిగిలింది, టమాటా మాత్రమే. సో టమాటా కూడా వేసేసుకొని మంచిగా దంచేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి టేస్ట్, మీరు మర్చిపోలేరు ఇక.